జియో నంబర్ 49 రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి జియో నంబర్ 49 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జియో నంబర్ 49 కి రద్దు చేయాలి జియో నంబర్ 49 వెంటనే కాపాడండి ఆసిఫాబాద్ జిల్లాను కాపాడండి. 49కు వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతాలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ సంపూర్ణంగా బంద్ జరుగుతోంది. కాగజ్నగర్ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. అట్లనే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం తదితర ఏజెన్సీ మండలాలైన అన్ని మండలాలు కూడా నార్నూర్, గాదిగూడ, లింగాపూర్, జైనూర్, కెరమెరి తదితర తిర్యాని తదితర మండలాలు రెబ్బెనతో పాటు అన్ని మండల కేంద్రాల్లో వాళ్ళ స్వచ్ఛందంగా వ్యాపారస్తులు బంద్ పాటించారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జియో నెంబర్ 49 ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేస్తే ఇక్కడ డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోతుంది. రోడ్లకు పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇక్కడ ప్రజలు ఇదివరకే ఫారెస్ట్ పర్మిషన్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క రోడ్డు కూడా కనీసం ప్యాచ్ వర్క్ చేద్దామన్నా, రిపేర్ చేద్దామన్నా, తట్టెడు మట్టి పోద్దామన్నా ఫారెస్ట్ అధికారులు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇక ఈ కొత్త జీవో తీసుకొచ్చి మా నెత్తిన శటకోపం పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇకనైనా మీరు కళ్ళు తెరవాలి. ఈ జీవో రద్దు చేసే వరకు పోరాటం చేస్తాం. అవసరమైతే నిరవధిక నిరాహార దీక్ష కూర్చొనైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఈ జియో వలన ఇంకా వెనుకబడ్డ జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంకా వెనుకబడే ప్రమాదం ఉన్నది. మొత్తానికి డెవలప్మెంట్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ జియో నెంబర్ 49 వ్యతిరేక ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి.